ఓకే. ఆల్ రైట్. ఇవాళ మీకోసం అయితే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్‌ఫుల్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొచ్చాను. మీ డైలీ లైఫ్‌లో ఇవన్నీ గూడా చాలా బాగా అయితే యూస్‌ఫుల్ అవుతాయి. ఆల్రెడీ నేను లాస్ట్ 2 గ్యాడ్జెట్ వీడియోస్ చేశా గదా! అందులో మీరు చూసారు. చాలా మంచి సపోర్ట్ అయితే చేశారు. అండ్ అందరూ దాంట్లో అడిగిన క్వెషన్ కాదు, కామెంట్ చేసింది ఏంటి అంటే ఎక్కువగా ప్రైజెస్ మెన్షన్ చేయండి, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటదన్నారు. సో, ఈ వీడియోలో నేను తప్పకుండా ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను. అలానే మీకు ఇంకేమన్నా కామెంట్ చేయాలనుకుంటే అండ్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేసేయండి. సో, నేను దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే. సో, లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. అండ్ అంతకంటే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఉంటుంది, వెళ్ళి దానిలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఆఫర్స్ వచ్చినప్పుడు అందులో అయితే నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను. సో, కింద లింక్ ఉంటుంది, లేదా ఇక్కడ స్కానర్ ఇస్తాను టెలిగ్రామ్ని, స్కాన్ చేసి డైరెక్ట్ జాయిన్ అయిపోండి. ఓకే. ఒకసారి చెక్ చేయండి, మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు పెడుతూ ఉంటాం. ఓకే. సో, లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. నా పేరు గుణ, మీరు చూస్తున్నారు గుణ టెక్ ఇన్ తెలుగు. సో, ఇవన్నీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క గ్యాడ్జెట్ నుంచి అయితే వెళ్ళిపోదాం. అన్ని గ్యాడ్జెట్స్ ఒకటిసారి చెప్పలేం కదా. ఓకే. మన ఫస్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి లెన్స్కార్ట్ ఫోనిక్స్ స్మార్ట్ గ్లాసెస్. నార్మల్ గ్లాసెస్ కాదు, స్మార్ట్ గ్లాసెస్ అన్నట్టు. ఫస్ట్ దీని బాక్స్లో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను. బాక్స్ మొత్తం కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. ఓపెన్ చేయగానే మనకి ఒక ఛార్జర్ కేబుల్ అయితే ఇస్తారు వీళ్ళు, అండ్ ఒక క్లీనింగ్ కిట్, స్పెక్స్ క్లీన్ చేసుకోవడానికి. అంతే, దానికి మించి అయితే ఏం లేవు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే. అండ్ లోపల మనకి ఒక ప్రీమియం బాక్స్ ఇచ్చారు స్పెక్స్కి. ఇందులో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను ఆ డైలీ లైఫ్లో యూజ్ చేశాను చాలా బాగా. ఎక్కువగా నేను గేమింగ్కి యూజ్ చేశాను అండ్ మ్యూజిక్కి కూడా యూజ్ చేశాను. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో, అందుకనే దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మొత్తం ప్యాక్ చేసి పెట్టాము, సారీ ఏమనుకోకండి. ఓకే. ఈ స్పెక్స్ మనకి చూడగానే ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. మీరు పెట్టుకున్నప్పుడు కూడా నార్మల్గా నార్మల్ స్పెక్స్ లెక్క ఉంటుంది. అయినా బ్లూ లెన్స్ లాగా కూడా మీకు యూజ్ అయితే ఉంటుంది మొబైల్ పెట్టుకున్నప్పుడు స్క్రీన్ నుంచి ఐస్ని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ అలాగనే ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో, ఆ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం స్పీకర్స్ ఉంటాయి. వన్ సైడ్ మనకి 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. 1, 2 అండ్ 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ 2 సైడ్స్ కలిపి మొత్తం 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో, ఈ 6 స్పీకర్స్ తోటి మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. బ్లూటూత్ తోటి డైరెక్ట్ మీ మొబైల్లో కనెక్ట్ చేసేసుకోండి. కనెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి బటన్స్ ఉంటాయి, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతాయి. అండ్ ఒక మ్యూజిక్ పెట్టేసుకొని వింటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది సరౌండింగ్ అంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న బటన్స్ తోటి మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు, లేదా కాల్ కట్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ని పాస్ చేయాలంటే మాత్రం 2 టైమ్స్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ పాస్ అయిపోతుంది. అండ్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది, అంటే నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు. అలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మాన్యువల్ ఉంది, ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు మీరు తీసుకుంటే. అండ్ ఇక్కడ సైడ్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు కేబుల్ ఇచ్చారు కదా. సో, ఇక్కడ సైడ్స్కి అయితే ఇచ్చారు, డైరెక్ట్ పెట్టేసుకొని మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈజీగా మనకి 12 to 13 అవర్స్ అయితే వస్తుంది. అంతసేపు పెట్టుకోలేరు కూడా. నేను ఎక్కువగా యూజ్ చేసింది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ మీరు గేమింగ్ ఆడే వాళ్ళు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనేది నార్మల్గా గేమ్ ఆడినప్పుడు ఇటు సైడ్ ఫుట్ వచ్చినప్పుడు ఇటు సైడ్ క్లారిటీగా వస్తుంది. సో, సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇయర్ బడ్స్ కాకుండా మీరు స్పెక్స్లో చూడాలి అనుకుంటే మాత్రం ఇది ఒకసారి అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఓకే. నాకైతే మొత్తం ప్రీమియం క్వాలిటీ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇదైతే మస్ట్ రికమెండెడ్ ఈ గ్యాడ్జెట్స్ వీడియోలో. ఓకే. అందుకే నేను స్టార్టింగ్ పట్టుకొచ్చేసాను. ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500లో అయితే ఉంది. ఒకవేళ మీకు తక్కువలో కావాలంటే కూడా వేరే బ్రాండ్స్లలో కూడా ఉన్నాయి, అవి లింక్స్ కూడా పెడతాను. బట్ నాకు లెన్స్కార్ట్ నుంచి కొంచెం లెన్స్కార్ట్ తెలిసిన బ్రాండ్ కాబట్టి సో, నేను లెన్స్కార్ట్ నుంచి తీసుకున్నాను. అండ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ఏమైనా అయినా కూడా సర్వీస్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను లెన్స్కార్ట్ నుంచి అయితే ప్రిఫర్ చేశాను. సో, మీకు తక్కువలో కావాలన్నా కూడా వాటి లింక్స్ కూడా పెడతాను. అండ్ ఇప్పుడు చెప్పే అన్ని గ్యాడ్జెట్స్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ గ్యాడ్జెట్కి వెళ్ళిపోదాం మనం. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి బాడీ మెజరింగ్ టేప్ అన్నట్టు. మనకి నార్మల్ టేప్స్ తెలుసు కదా, నార్మల్గా మన బట్టలు సైజ్ తెలుసుకోవడానికి నార్మల్ టేప్ పెట్టేసి కొలుసుకుంటూ ఉంటారు కదా, లేదా బాడీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు డైలీ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా ఎంత లాస్ అయ్యామని. సో, అలా మీరు టేప్స్ పెట్టుకొని చేసుకోకుండా ఈ స్మార్ట్ టేప్ అయితే యూజ్ అవుతుంది. స్మార్ట్ టేప్లో మనకి ఓపెన్ చేయగానే ఒక
స్మార్ట్ టేప్ ఉంటుంది అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ అంతే. బాక్స్లో కూడా ఏమీ లేదు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి నార్మల్గా వీళ్ళది ఫిట్స్ డే అనే యాప్ అయితే ఒకటి ఉంటుంది. ఆ యాప్ తోటి దీనిలో కనెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఒక టేప్ అయితే ఇస్తారు వీళ్ళు. ఈ టేప్ని మనం ఇలా తీయొచ్చు అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేయగానే డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అండ్ దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక టిక్ బటన్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు నా బాడీతో నేను మెజర్ చేసుకున్నాను. నెక్ ఉంది, నెక్ దగ్గర నేను ఇలా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. సో మొబైల్లో కూడా మీకు మన బాడీ టైప్స్ అన్నీ కూడా ఒక దగ్గర అయితే ఉంటాయి మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే. సో ఇప్పుడు నేను అది టిక్ కొట్టగానే సేవ్ అయిపోతుంది అన్నట్టు, మనం మొబైల్లో సేవ్ అయిపోతుంది ఎంత మెజర్ చేసామన్నది. అది అలా మన బాడీ పార్ట్స్ అన్నీ మనం చెక్ చేసుకొని టిక్ కొడితే మాత్రమే సేవ్ అవుతుంది అది ఎంత ఉందనేది. నార్మల్గా నేను మెజర్ చేశాను, క్లోజ్ చేసేసాను, సో అది సేవ్ అవ్వదు. నార్మల్ టిక్ కొడితేనే సేవ్ అవుతుంది. అలా ఎవరైనా ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే టైలర్ షాప్ ఉన్న వాళ్ళకి, లేదా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే డైలీ మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు ఆ మొబైల్ యాప్లో అయితే. సో ఇది కూడా మస్ట్ రికమెండెడ్. బట్ కాస్ట్ కొంచెం హెవీ ఉంది నార్మల్ టేప్స్తో చూస్తే మాత్రం. ఒకవేళ మీకు ఈ కాస్ట్ ఓకే అనుకుంటే మాత్రమే దీనికి వెళ్ళండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 అయితే ఉంది. ఒకవేళ 2000లో మీకు మస్ట్ రికమెండెడ్, డైలీ నేను ట్రాక్ చేసుకుంటాను అనుకుంటే మాత్రమే దీనికైతే వెళ్ళిపోండి. ఓకే. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి, గ్యాడ్జెట్ అని కాదు, డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురకబెడుతూ ఉంటారు కదా, ఎవరైనా గురకబెట్టే వాళ్ళంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు. నాజిల్ డయాలేటర్ అని ఉంది, నాజిల్ స్ట్రిప్స్. నార్మల్గా ఎక్కువ ఇంట్లో గురకబెడుతూ ఉంటే వాళ్ళకి ఇవి యూజ్ చేస్తే గురక తగ్గే అవకాశాలు ఉంటాయి అంతే. మరి తగ్గిపోతుందని కాదు, మరి కొంచెం నోస్ అనేది ఫ్రీ అవుతుంది అన్నట్టు. దీనిలో మనకి కొన్ని స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. ఇది అండ్ మన నోస్కి తగ్గట్టు ఇంకొక కొన్ని స్ట్రిప్స్, మీ నోస్ సైజ్కి తగ్గట్టు ఏ సైజ్ వస్తే ఆ సైజ్ అనేది మీరు తీసేసి ఇలా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ఉన్న ఈ స్ట్రిప్స్ని తీసుకొని దీంతో తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకున్నాక దీన్ని ఇలా పెట్టేసుకుంటే నార్మల్ మన నోస్ బ్రీతింగ్ అనేది ఫ్రీ అయితే అవుతుంది. సో ఆ గురక అనేది తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైనా జలుబు చేసి ఉంటుంది కదా, ఎక్కువ జలుబు చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా నోస్ అనేది ఫ్రీ అవ్వడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఒకసారి ఎవరైనా ఇంట్లో ఎక్కువగా గురకబెట్టిన వాళ్ళకైతే ఒకసారి ఇదైతే ట్రై చేయండి. జస్ట్ 250 రూపీస్ అయితే ఉంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ చేయొచ్చు, ఒకటేసారి యూజ్ చేయగానే అయిపోదు. చాలా స్ట్రిప్స్ అయితే ఉన్నాయి, ఒకటేసారి 30 స్ట్రిప్స్ దాకా అయితే ఉన్నాయి. 30 టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు ఒకసారి ఒక ప్యాక్ యూజ్ చేసి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్. నార్మల్ స్క్రూ డ్రైవర్తో పోలిస్తే కొంచెం బెటర్ అనిపించింది, డైలీ లైఫ్లో యూజ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ దీనిలో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనకు బాక్స్ ఓపెన్ చేయగానే ఒక ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్ ఉంది అండ్ కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు, 1 and 2. ఈ రెండిట్లలో మనకి అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు. మొత్తం ఒక దాంట్లో 8 అటాచ్మెంట్స్, ఇంకో దాంట్లో 8 అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి మొత్తం. అండ్ ఇంకొన్ని వీళ్ళు ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ స్క్రూ డ్రైవర్కి కొంచెం పెద్దగా కావాలంటే అటాచ్మెంట్ ఇది. అండ్ ఇవి కూడా కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారు సైడ్కి, అంతే బాక్స్లో ఇంకేంలో. సో నార్మల్గా ఇది కొంచెం చిన్నగా ఉంది కదా, ఏదైనా పెద్దగా కావాలంటే ఈ అటాచ్మెంట్ని యాడ్ చేసేసుకుంటే కొంచెం పొడుగు అయితే పెరిగిపోద్ది. దాంతో ఈ అటాచ్మెంట్ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు. లేదు నాకు అటాచ్మెంట్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ ఇలా కూడా పెట్టేసుకొని మీరైతే యూజ్ చేయొచ్చు. అండ్ దీనిలో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే మాత్రం ఇక్కడ మనకి సైడ్స్కి ఇట్లా ఇటు సైడ్ ఒక బటన్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక బటన్ ఉంటుంది. నార్మల్గా ఇటు సైడ్ బటన్ ప్రెస్ చేస్తేనేమో నార్మల్ స్క్రూ ఇన్ అవుతుంది అన్నట్టు. నార్మల్ ఇటు సైడ్ ప్రెస్ చేస్తే స్క్రూ అవుట్, అంటే స్క్రూని బయటికి అనేది తీసేస్తుంది అన్నట్టు. స్క్రూ ఇన్ అండ్ అవుట్ 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఒక లైట్ కూడా ఇచ్చారు. ఆ లైట్ ఫీచర్ కూడా కొంచెం మంచిగా అనిపించింది నాకు, చీకట్లో ఉన్నప్పుడు కూడా మనం స్క్రూ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఉంది, దీన్ని ప్రెస్ చేసేసి ఇలా అంటే స్ట్రైట్ అయితే అయిపోతుంది మొత్తం. సో ఇలా కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు. అండ్ మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ ఇలా అంటే మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేస్తుంది.
సో ఇది ఇందులో ఉన్న ఫీచర్స్ నాకు డైలీ లైఫ్లో ఇంట్లో నార్మల్గా మొలలు కొట్టడానికి కానివ్వండి, ఎక్కడైనా స్క్రూ ఇన్ అండ్ అవుట్ నార్మల్గా చేస్తూ ఉంటాం కదా, అవి ఫిట్ చేయడానికి చాలా బాగా యూజ్ అయింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1300 అయితే పడింది. డైలీ లైఫ్లో ఇది కూడా చాలా బాగా యూజ్ అయింది. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. సో మీకు కూడా ఒకవేళ యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం దీన్ని ఒకసారి ట్రై చేసి. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి బైక్ బ్లేజర్, అంటే నార్మల్ బైక్ కవర్స్ ఉంటాయి కదా. నార్మల్ బైక్ కవర్స్ అంటే ఎలా, ఇప్పుడు నార్మల్ ఇలా పైన వేసేస్తాము, మళ్ళీ తీసేసి మడత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలి. బట్ ఇదైతే ఏంటి అంటే ఈ బైక్ బ్లేజర్ తోటి నార్మల్గా సైడ్కి మన బైక్ కింద సైడ్ టైర్ దగ్గర ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు. ఫిట్ చేసేసుకున్నాక ఇక్కడ నుంచి మనం కవర్ బయటికి తీసుకోవచ్చు అన్నట్టు. సో కవర్ అనేది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది, లోపల ఉంటుంది కాబట్టి ఇలా కవర్ తీసేసుకోవచ్చు. అండ్ మన బైక్ మొత్తం కవర్ చేశాక మళ్ళీ తీసేసాక మీరు అవసరం లేదన్నప్పుడు ఇలా పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోద్ది. సో ఈ కవర్ అనేది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది, లోపల మనకి ఊక డస్ట్ పడకుండా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికీ మీ బైక్కే ఉండేటట్టు అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం మంచిగా అనిపించింది బైక్ యూజ్ చేసే వాళ్ళకి. ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి, ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 970 రూపీస్ అయితే ఉంది, మీకు కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి లింట్ రిమూవర్లో నేను 2 టైప్స్ అయితే యూజ్ చేశాను. ఇదొకటి అండ్ ఇంకొకటి ఎలక్ట్రిక్ అయితే ఉంటుంది, నార్మల్ కరెంట్ తోటి వర్క్ అయ్యేది. అది కూడా కొంచెం బాగుంటుంది. దాని లింక్ నేను కింద ఇస్తాను. అది నేను ఎప్పుడో బీటెక్లో యూజ్ చేశాను, ఇప్పుడు మళ్ళీ తీసుకోలేదు. సో ఇది నార్మల్గా డీమార్ట్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది మీకు. ఈ లింట్ రిమూవర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ మనకి షర్ట్ మీద ఏదైనా డస్ట్ ఉందనుకోండి, ఇలా అనుకున్నప్పుడు మొత్తం డస్ట్ అనేది దీనికి అటాచ్ అవుతుంది. సో ఆ డస్ట్ అనేది మొత్తం కూడా పోద్ది. నార్మల్గా బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం కదా, డస్ట్ అనేది మొత్తం మనం ఇలా అన్నప్పుడు పోద్ది. సో ఇక్కడ అంతా డస్ట్ అంతా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేయాలంటే మాత్రం ఇక్కడ ఒక స్టిక్కర్ ఉంటుంది, దాన్ని ఇలా రిమూవ్ చేస్తే ఇక్కడ మనకి వైట్ కలర్ వస్తుంది, మళ్ళీ కొత్త దానిలాగా వస్తుంది. సో మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలా లోపలంతా రోల్ పేపర్ అయితే చాలా అయితే ఉంటుంది. చాలా డ్రెస్సెస్కి అయితే మీరు యూజ్ చేసుకొని ఆ డస్ట్ని కూడా తీసేసుకోవచ్చు అన్నట్టు. అది లింట్ రిమూవర్. ఒకవేళ మీకు ఎలక్ట్రిక్ది కావాలంటే మాత్రం దాని లింక్ కూడా దీని లింక్ కిందనే ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి అది కూడా, ఓకే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి డిమార్ట్లో అయితే 99 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఆన్లైన్లో చూసుకుంటే మీకు ఒక 150, 200 అలా డిఫరెంట్ కాస్ట్లు అయితే ఉన్నాయి. తక్కువ ధరలో ఉన్న లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి ఈ స్టిక్కర్ అన్నట్టు. నార్మల్గా మీరు ర్యాపిడో చేసినా ఇవ్వండి, ఎక్కువగా బైక్స్ మీద వెళ్ళినప్పుడు మ్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మొబైల్కి నార్మల్గా ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసుకుంటే దీన్ని మీరు ఎక్కడంటే అక్కడ ఇలా స్టిక్ చేయొచ్చు. మిర్రర్కి కానివ్వండి, బైక్కి ఫ్రంట్ ఇలా అటాచ్ చేసేస్తే గట్టిగా అనేది పట్టేసుకొని సైడ్ స్టాండ్స్ ఇవి అవసరం లేకుండా దీంతో ఇలా పెట్టేసుకోవచ్చు, యూజ్ అయితే చేసేసుకోవచ్చు. కానీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇది నార్మల్ స్టిక్కర్, ఇది నేను తీసుకుంది ఇది కొంచెం క్వాలిటీ ఉన్న స్టిక్కర్. ఇదైతే ప్రిఫర్ చేయండి. నార్మల్గా ఈ స్టిక్కర్స్ అయితే తీసుకోకండి, ఎక్కువ మంది ఈ స్టిక్కర్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎక్కువగా గ్రిప్ అయితే ఉండదు, దీన్ని ఇలా అవుతూ ఉంటుంది, ఎక్కువగా గ్రిప్ అయితే ఉండదు. సో మీరు ఇవి తీసుకుంటే కొంచెం గ్రిప్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక స్టాండ్ కూడా ఉంటుంది. సో ఇలా మనం మొబైల్కి పెట్టేసుకున్నప్పుడు ఇలా స్టాండ్ కూడా యూజ్ అయితే అవుతుంది, ఎందుకు పడిపోయిందంటే నేను స్టిక్కర్ అటాచ్ చేయలేదు కాబట్టి పడిపోయింది. మీరు అటాచ్ చేసుకుంటే పడిపోదు, ఓకే. సో ఇది కూడా మొబైల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఈ స్టిక్కర్స్ అయితే ట్రై చేయండి, నార్మల్ వాటిని ట్రై చేయకండి, ఓకే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇది ఒక్కటే మనకి 250 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక ప్యాక్లో 6 అయితే వస్తాయి, కానీ 150 రూపీస్ మాత్రమే పడుతుంది. కొంచెం క్వాలిటీ తీసుకోండి, అందుకే ఇది క్వాలిటీ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. దీని లింక్ కూడా కింద ఇస్తాను. మీకు ఏది ప్రిఫరబుల్ అనిపిస్తే అదే తీసుకోండి, ఓకే. ఇదే తీసుకోండి అని చెప్పట్లేను, మీకు ఏది ప్రిఫరబుల్ అనిపిస్తే అది తీసుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక లాస్ట్ గ్యాడ్జెట్ ఉంది. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మనకి ఆమ్రేన్ పవర్ బ్యాంక్ కమ్ ఛార్జర్ అన్నట్టు. నేను లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ నుంచి స్కిప్ చేసి కొంచెం ముందుకెళ్ళి నేను చెప్పేది వినండి, ఓకే. ఒకవేళ చూడకపోతే మాత్రం దీనిలో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా ఇందులో కలిపేసి చెప్పేస్తాను. అందులో చెప్పలేదు నేను ఆ ఎక్స్ట్రా ఫీచర్స్, మీరు వినకపోతే చూడండి, ఓకే. దీనిలో మనకు వచ్చేసి ఫస్ట్ ఓపెన్ కావే ఒక పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది అండ్ ఛార్జర్ కమ్ పవర్ బ్యాంక్ అన్నట్టు. ఛార్జర్ ఏది అనకండి, ఛార్జర్ కమ్ పవర్ బ్యాంక్ రెండు అన్నట్టు. సో ఫస్ట్ ఇందులో మనకి ఫీచర్స్ ఏంటంటే ఇలా పెట్టి ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక C టైప్ అయితే ఉంటుంది అండ్ USB-A టైప్ కూడా ఉంటుంది. 2 ప్లగ్స్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది, ఎంత ఛార్జింగ్ ఉందో కూడా చూపిస్తుంది అన్నట్టు.
అండ్ ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇలా మనం ఐఫోన్స్ని ఇలా మనం ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. నార్మల్గా ఇలా యాక్టివేట్ అయితే అవుతుంది. నార్మల్గా పెట్టగానే రాదు, ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే మనకి ఛార్జింగ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ మీరు పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయాలంటే ఇక్కడ ఒక కేబుల్ కూడా ఉంటుంది. ఇన్బిల్ట్ సి కేబుల్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఈ సి కేబుల్ తోటి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. మన ఎక్స్ట్రా ఫీచర్స్ ఏదో చెప్పలే అన్నావు బ్రో, ఏంటి అంటే ఇది మనం ల్యాప్టాప్కి మ్యాక్బుక్కి కూడా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మ్యాక్బుక్కి కూడా ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. అది కూడా సి కేబుల్ సపోర్ట్ ఉంటే మాత్రమే మీకు. బ్రో నేను ఛార్జర్ అయితే దీనికి ఎడబెట్టాలి అంటే అవ్వదు, సి కేబుల్ ఛార్జర్ సపోర్ట్ ఉంటే మాత్రం వస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి 15,000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈజీగా మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఇంట్లో పవర్ ఎక్కువగా పోయే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఛార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ఐ విల్ ప్రిఫర్ దిస్, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, రఫ్గా అయితే ఉంది. నేను డైలీ యూజ్ చేస్తూనే ఉన్నాను. బ్రో రిటర్న్ పెడుతున్నావు బ్రో అని అనకండి ప్లీజ్, చాలా రోజులు నేను యూజ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు, షార్ట్స్లో పెట్టాను అనకండి ఊక. అండ్ ఇంకా ఎలాంటి గ్యాజెట్స్ కావాలో కూడా మీకు ఏదైనా తెలిసిన గ్యాజెట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక గ్యాజెట్ వీడియోస్తో అయితే వస్తాను. హోమ్ గ్యాజెట్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, మంచి గ్యాజెట్స్ దొరికితే చూసేద్దాం. ఓకే. అండ్ ఇందులో మనకు ఒక మ్యాగ్సేఫ్ కూడా ఉంది ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం. ఓకే. సో ఇవి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్. సో ఇవి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ అన్నట్టు, ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ గ్యాజెట్స్. మీకు ఏ గ్యాజెట్ యూస్ఫుల్ అనిపించిందో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ గ్యాజెట్ మీకు నచ్చింది అనేది అన్నీ కూడా కామెంట్లో చెప్పండి. అన్నీ మీకు ఏదైతే అన్ని కామెంట్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బాయ్.